4వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం మొత్తం మీద కూడా ధర్మానికి న్యాయానికి పట్టం కట్టినటువంటి భారత ప్రజలు, అందులో ఆంధ్ర రాష్ట్రంలో మరీ ధర్మంగా న్యాయంగా పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలనకు తగినోడు కాదు, పరిపాలించడం చేతగానోడు కాదు, చేతైనోడిని పెట్టుకోవాలా, మంచివాడిని పెట్టుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎన్నికల్లో మాత్రం న్యాయబద్ధంగా ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రజలు వేసినటువంటి ఓటు ధర్మానికి న్యాయానికి కట్టుబడి వేసినటువంటి ఓటు. ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి వ్యక్తి అసమర్థుడు, చేతగాని వాడు, ప్రజల డబ్బునంతా దోచుకున్నటువంటి వ్యక్తి అని చెప్పేది ప్రజలు నోటీస్కు అందింది. దాని ప్రకారం ప్రజలు చేసినారు. ఆయన గ్రాఫ్ ఇప్పుడు చూసుకోవాలి, ఆయన గ్రాఫ్ నన్ను గ్రాఫ్ పెరగలేదని ఆయన ఏదో